ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమా కెరియర్ తో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు ఓజీ సక్సెస్ టాక్ తెచ్చుకోగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో 2-3 ప్రాజెక్టులకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త ప్రాజెక్టుపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్ రోల్ పై జోరుగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయిన తర్వాతే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ చేయబోతున్నట్లు టాక్. ప్రస్తుతం లుక్ టెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ పవన్ తో సినిమా చేయబోతోందట. ఈ మూవీలో పవన్ భారత ఆర్మీ కల్నల్ హై ర్యాంక్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఒక పవర్ఫుల్ లుక్ తో మిలిటరీ యూనిఫామ్, షార్ప్ ఫేషియల్ ఫీచర్స్ తో లుక్ టెస్ట్ ఇటీవల పూర్తయిందట. కథ ఇండోపాక్ బార్డర్లో ఒక సీక్రెట్ ఆపరేషన్ చుట్టూ తిరుగుతుందట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఇంటర్వెల్ తర్వాత పవన్ యొక్క బ్యాక్ స్టోరీ రివీల్ అవుతుందని చెప్తున్నారు. రామ్ తాల్లూరి ప్రొడ్యూసర్ గా మార్చి 2026 నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్. 2027 దసరాకి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. 250 కోట్ల బడ్జెట్ తో యాక్టర్ ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ట్రాక్ ఎక్కబోతోంది చూడాలి మరి.